తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి యేసుక్రీస్తు ప్రభు వారి నామమున కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలోని సభ్యులకు, దైవజనులకు, మరి ఇందులో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, ఆదరణ పొందుతున్న ప్రతి బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభములు, వందనాలు తెలియజెప్తున్నాను. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవుని స్తోత్రాలు, అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఒక చక్కని దేవుని పాటను పాడుకుని ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక ఘడియాయచట గడుపుట మేలు, 1000 దినముల కంటేను. ఒక ఘడియాయచట గడుపుట మేలు, 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం, దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అనవరతముని మహిమాలు పొగడా, ఆత్మలో నిలుపుమయా. ఆత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో, అల్ఫావు మేఘయు ఆత్మారూపుడవు, ఆనందించగని వడిలో. అల్ఫావు మేఘయు ఆత్మారూపుడవు, ఆనందించగని వడిలో. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియాయిచట గడుపుట మేలు, 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధాత్ముని నీడలో, పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధాత్ముని నీడలో, పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించేదం. మా దేహమే ఆలయం, కావాలి నీకే నిలయం. మా దేహమే ఆలయం, కావాలి నీకే నిలయం. ప్రాణప్రియుడావు పదమూల చేరి, ప్రాణార్పణము చేతును. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక ఘడియాయిచట గడుపుట మేలు, 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం అత్యంత పరిశుద్ధమౌ నీదు గుడారమున, అత్యంత పరిశుద్ధమౌ నీదు గుడారమున,
నివసించుటకు యోగ్యతనొసగి మమ్ము హెచ్చితివి నిదయన్. జుంటి ధారల కన్నాను తేనె మధురిమల కన్నా శ్రేష్టమౌనిదు వాక్కుల చేత మమ్ము తృప్తి పరచుమయా. శ్రేష్టమౌనిదు వాక్కుల చేత మమ్ము తృప్తి పరచుమయా. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినము ఇచట గడుపుట మేలు 1000 దినముల కంటేను. ఒక ఘడియ ఇచట గడుపుట మేలు 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం దేవాని ఆవరణం. హల్లెలూయా. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి పోయిన వారమంతా కాచి కాపాడి సంరక్షించిన దేవాది దేవుడు మరి తిరిగి ఈ వారంలో ఈ శుక్రవారం రాత్రికాలం వరకు మనలను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎంతోమంది గోజాడి కన్నీరు విడిచి ప్రార్థన విజ్ఞాపనలు చేసి ఉంటారు. వారందరిని కూడా దేవుడు దీవించి వారి అవసరతలు అక్కర్లు తీర్చినట్లుగా అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలందరూ కూడా దీవింపబడేలాగున మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, ప్రేమ కృపా కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారు దేవా. మీకు స్తోత్రాలు. ఎందుకంటే ఇదిగో అనుదినము మమ్మలను కాచి కాపాడుతున్నారు. ప్రతి అపాయాలను, ఆటంకాలను, చీకటి అంధకార శక్తులను దూరపరిచి మాకు భద్రము దయచేసి కాపుదల దయచేసినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన, బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈ సమయంలో ఈ గ్రూప్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబంలోని తల్లిదండ్రులను, పసిబిడ్డలను, యవ్వనస్తులను, అదేవిధంగా నాయన వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దర్శించండి. వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. వారికి కాపుదల దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఆ కుటుంబాల్లో నాయన చిన్న బిడ్డలు ఉంటున్నారు నాయన, చిన్న బిడ్డలు నాయన, స్కూళ్ళకి ఇప్పుడిప్పుడే వెళ్తున్న బిడ్డలు ఉంటున్నారు. మరి స్కూళ్ళకు నాయన తండ్రి, హై స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు నాయన, ఆ విధంగా చదువుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయండి, జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి, పరిశుద్ధత దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారందరికీ కాపుదల దయచేయండి నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాము తండ్రి. ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మీ సన్నిధానంలో మేమందరము ఏకీభవించి మీ దైవెనలు పొందుకునే భాగ్యం, మీ రెక్కల చాటున, మీ చల్లని నీడలో నాయన మేము జీవించులాగున మాకు సహాయం చేయమని మొరపెడుతున్నాం అయ్యా. మరి అనారోగ్యాలతో బాధపరిచిన ప్రతి బిడ్డలను, తలనొప్పులు నాయన తండ్రి, చెవి, ముక్కు, గొంతు నాయన, అదేవిధంగా మెదడులో ఉన్నటువంటి వ్యాధులు అయితేనేమి, రక్త సంబంధించిన వ్యాధులు, మరి అదేవిధంగా చర్మ సంబంధించిన వ్యాధులు, పేగులకు సంబంధించిన వ్యాధులు, పెరాలసిస్ అయితేనేమి, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, లంగ్స్కి సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి, బ్లడ్ తక్కువ ఉండి రక్త ప్రసరణ లేక బాధపడుచున్న బిడ్డలు నాయన, పర్సంటేజ్ లేక బాధపడుచున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఎముకల నొప్పులు అయితేనేమి, జాయింట్ పెయిన్స్ నాయన, మరి బోన్స్ బలహీనతల నుంచి
నరాల బాధ నుంచి తండ్రి, భయంకరమైన బీపీ, షుగరు, థైరాయిడ్ వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేయండి దేవా. డయాలసిస్ పేషెంట్స్, రకరకాలైనటువంటి రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి నాయన, సహాయం చేయండి అయ్యా. అదేవిధంగా తండ్రి, ఈ సమయంలో వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహాలకు సిద్ధపడినటువంటి బిడ్డలను నాయన వారిని ఆశీర్వదించండి. ఆది అంతం మీరే జరిగించి మీ నామాన్ని మహింపరచుకోనండి అయ్యా. మరి తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నాయన తండ్రి ఉద్యోగాలు చేస్తున్నారు, ఎన్నో ప్రాబ్లమ్స్తో ఉన్నారో వారందరికి కూడా సహాయం చేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా తండ్రి, వ్యాపారస్తులను దీవించండి నాయన. వారి వ్యాపారంలో సహాయం చేయండి, వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి బిడ్డ రాకపోకల్లో క్షేమం దయచేయండి అయ్యా నాయన తండ్రి. మరి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను రక్షించండి, సంరక్షించండి. బలహీనత నుంచి బలం దయచేయండి, అనారోగ్యాల నుంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అదేవిధంగా దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం నాకు దయచేశారు. మీకు స్తోత్రాలు నాయన. దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి విధవరాళ్ళను దర్శించండి, వారి అవసరతలు తీర్చండి, వారిని ప్రార్థనా పరులుగా మార్చండి. దిక్కులేని వారికి దిక్కు మీరే నాయన. ఆ బిడ్డలను మీరు ఆదరించండి. పరిశుద్ధాత్మదేవ, మీ ఆదరణ ఎంతో అవసరం. వారి అవసరతలు తీర్చండి, వారికి కావాల్సిన ఈవులను అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే మానసికంగా శారీరకంగా నలిగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి నాయన. అదేవిధంగా తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ సమయంలో నాయన వారికి గృహాలు లేక, వస్త్రాలు లేక, డబ్బు లేక, అవసరతాలు తీరక బాధపడుతున్న బిడ్డలందరికీ మీ సహాయం దయచండి. కష్టపడి వారికి తగినటువంటి జాబులు లేదా పనులు, వారి వృత్తిరీత్యా పనులు దొరికినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. గర్భ సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి. నిండు గర్భిణులను దీవించండి, ఆశీర్వదించండి. వారికి తగిన విధంగా ఆయన తండ్రి సహాయం చేయండి. ఆయన ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, డెలివరీకి సిద్ధంగా ఉన్నారో వారందరికీ నార్మల్ డెలివరీ దయచేయమని, వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా. దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న సేవా పరిచర్యలకు సహాయం చేయండి నాయన. దైవ జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి. ఈరోజు ఎంతమంది సాయంకాల నాయన చర్చెస్లో ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగుతున్నారో వారందరినీ దర్శించండి, దీవించండి నాయన. మీ కృపలో వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆదివారం కొరకు ప్రతి దైవజనులను సిద్ధపరచండి, ఆత్మతో సత్యముతో నాయన తండ్రి. వారు చెప్తున్నటువంటి ప్రతి మాటను శ్రద్ధగా విని వారి జీవితాలు కట్టుకునే విధంగా సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి వారి శ్రమలను బట్టి నాయన బాధపడుతున్నారో వారందరినీ కూడా దర్శించండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు, దీవించండి. అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతూ ప్రయాణం అవుతున్న ప్రతి బిడ్డలను వారి వాహనాలను మీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా నాయన. ఎంతమంది బిడ్డలు కష్టపడడానికి వెళ్తున్నారు, వారి కుటుంబాలు పట్టుకోవడానికి, చదువుల నిమిత్తము నాయన. అదేవిధంగా వివాహాలు చేసుకుని అక్కడ సెటిల్ కావాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి, వారికి సహాయం చేయండి నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఈ సమయంలో ఏకీభవించి వారి అవసరతల నిమిత్తం ప్రార్థిస్తున్నారో వారందరినీ దర్శించి దీవించమని వేడుకుంటున్నాను. మోషే గారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్ల చేయండి నాయన. ఆ బిడ్డ చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. తన తల్లిదండ్రులను అయితేనేమి, రక్త సంబంధికులను, భార్య బిడ్డలను, వారు చేస్తున్న పనులను, ఆ యొక్క ఉద్యోగంలోను రాకపోకలను క్షేమం దయచేయండి, జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి. ఆటంకాలను దూరపరచమని వేడుకుంటున్నాను. శ్రావణమ్మను బట్టి స్తోత్రాలు, తన భర్తను బట్టి, పాపను బట్టి, వారి రక్త సంబంధికులను బట్టి మీకు స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా నాయన వారి పరిచర్యలను దీవించండి. ఆమె ఉద్యోగ విషయమై, సర్టిఫికేట్ విషయమై సహాయం చేసి మీ దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కుమారుడు రాజేష్ చేస్తున్న సేవలను కూడా అంగీకరించండి. తన పాపను దీవించండి నాయన. బిడ్డకు మంచి ఎదుగుదల దయచేయండి, ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయండి. అదేవిధంగా నాయన తండ్రి మరి నన్ను దీవించండి. నాకున్న బలహీనతలు, అనారోగ్యాలను దూరపరిచి ఆరోగ్యం దయచేసి మీ సాక్షి బిడ్డగా, నమ్మకమైన నాయన తండ్రి మీ సాక్షిగా జీవించుటకు, మీ సేవలో నాయన కొనసాగుటకు
ఆత్మతో సత్యంతో ఆరాధించి మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా జీవించడానికి నాకు సహాయం చేయమని, ఆత్మ నడిపింపు పరిశుద్ధాత్మదేవ మీ సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో నింపుమని వేడుకుంటున్నాను. నా యొక్క రక్త సంబంధికులను బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించండి. దూరదేశంలో ఉన్నటువంటి నాయన నా కోడలను కుమారుణ్ణి దర్శించండి. వారి ఉద్యోగ విషయమై ట్రైనింగ్ల విషయమై సహాయించండి. ఆరోగ్యమాయుష్ కాపుదల దయచేయండి. ఈ సమయంలో నాయన నేను ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. మరి ప్రతి ఒక్కరూ ప్రార్థనా విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో గడపాలని కోరుకుంటున్నాను. ఉదయకాలమునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా పరిశుద్ధ వాక్యం చదివి మన దినము మొదలు పెట్టినట్లయితే దేవుడు గొప్పవాడు, మనతోనే ఉంటాడు. కాబట్టి అందరము భయం భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మా అందరి మరి ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలు మాకెంతో అవసరం. కాబట్టి నిరంతర ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి రెండంతలుగా మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.